Yes, sir. So whenever you find -1 plus I root 3, immediately you should get idea that -1 plus I root 3 by 2 is omega. Omega is a complex cube root of unity. ఓకేనా? -1 plus I root 3 by 2 మీకు ఇమీడియట్ గా గుర్తు రావాలి. ఎప్పుడు -1 plus I root 3 చూడంగానే ఈ వాల్యూ తక్కువ ఐడియా వస్తేనే క్వశ్చన్ మూవ్ అవుతుంది ఈజీ. అంటే ఇప్పుడు -1 plus I root 3 ఈజ్ ఈక్వల్ టు ఏంటం 2 ఒమేగా. ఒమేగా బేస్డ్ క్వశ్చన్ ఇది, డి మోయర్స్ థీరం. అంతే, ఇది ఐడియా వస్తే ఇంకా అయిపోయింది క్వశ్చన్. సింపుల్. ఇది ఎందుకు ఐడియా రాదు? బేసిక్ ఐపీ క్వశ్చన్స్ లో కూడా చాలా యూజ్ చేస్తాం ఒమేగా వాల్యూస్. ఒమేగా తోటి 2 మార్క్స్ క్వశ్చన్ 100% గ్యారంటీ. సో ఇప్పుడు -1 plus I root 3 ప్లేస్ లో 2 ఒమేగా తీసుకోండి by 1 minus I whole to the power 30. Now question చూడండి, 2 power 30 omega power 30, ఓకే, by 1 minus I whole power 30 ని కొంచెం ఈజీ సింప్లిఫికేషన్ గురించి హోల్ స్క్వేర్ హోల్ పవర్ 15 అని రాస్తున్నాం. హోల్ స్క్వేర్ హోల్ పవర్ 15 మళ్ళీ 30 కదా. ఒమేగా పవర్ 30 ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకు? ఒమేగా క్యూబ్ అంటే 1 కదా. 30 మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఇది కూడా 1. అంటే ఒమేగా మొత్తం న్యూట్రలైజ్ అయిపోయింది చూడండి, 2 power 30 మిగిలిపోయింది. అట్లా ఉండేయండి. ఇప్పుడు 1 minus I whole square ఎక్స్పాండ్ చేయండి, a square plus b square plus I square minus 2I whole power 15. ఇప్పుడు I square అంటే ఏంటి? -1. I అంటే √-1, అందరూ తెలుసు కదా కాంప్లెక్స్ నెంబర్ చేస్తున్నప్పుడు. I square -1 అంటే ఇక్కడ చూడండి, I square ఏంటి? -1 కదా. ఇదేంటి? +1. 1 - 1 క్యాన్సిల్. చూడండి ఎంత సింపుల్ మూవ్ అవుతుంది క్వశ్చన్. 2 power 30 by 15 పవర్ సపరేట్ చేయండి, -2 power 15 I power 15. చూసారా ఎంత ఈజీ ఉంది? ఇందాక అంత లెంగ్దీ కూడా లేదు క్వశ్చన్. ప్రీవియస్ వెరీ లెంగ్దీ ఉండే, ఇప్పుడు సింపుల్. ఓకే, 230 by 15 అంటే 2 power 15 మైనస్ సైన్ I power 15. I పవర్ గా క్లారిటీ రావాలంటే I power 4 1. 15 4 తోటి కనుక మీరు డిమినిష్ చేసుకుంటే 12 వరకు మీకు క్లారిటీ వస్తుంది. I power 15 I power 12 into I power 4 1 కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 4 12 1 అయిపోతుంది. అంటే I క్యూబ్ మిగిలిపోతుంది. -2 power 15 by I క్యూబ్. చూడండి I స్క్వేర్ -1 కదా. వాట్ ఈజ్ I క్యూబ్? I స్క్వేర్ ఇంటూ I ఈజ్ I క్యూబ్. అవునా? I క్యూబ్ I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ ఎవడు? -1 -1 ఇంటూ I విచ్ ఈజ్ -I. సో -2 power 15 by -I మైనస్ కట్ అంటే 2 power 15 by I. చూడండి ఇక్కడ బై ఐ లేదు, ఉన్నది కూడా. ఎందుకు? డినామినేటర్ కాంప్లెక్స్ ఉండకూడదు. బేసిక్స్ మీద క్వశ్చన్ ఇది. డినామినేటర్ కాంప్లెక్స్ ఉంటే రేషనలైజ్, మొత్తంగా దాన్ని న్యూట్రల్ చేయండి. రేషనలైజ్ ఇన్ ద సెన్స్ యూ షుడ్ న్యూట్రలైజ్ దట్ కాంప్లెక్స్ నెంబర్, మేక్ ఇట్ రియల్. అది. సో ఇప్పుడు I 2 power 15 by I స్క్వేర్ I ఇంటూ I స్క్వేర్ -1 అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైంది చూడండి, -2 power 15 I. చూడండి ఏమన్నా క్వశ్చన్ టఫ్ ఉన్నదా? బట్ మీరు పర్ఫెక్ట్గా ఒక వేలో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ గెట్ ఆన్సర్స్. ఆన్సర్ ఏంటం? సి ఆప్షన్. చూడండి ఇంత ఈజీ క్వశ్చన్ చూడండి. బట్ క్లాసెస్ రెగ్యులర్ అటెండ్ కానీ, నేను చెప్పినట్టు చదవండి. బోత్ థియరీ అండ్ ఆబ్జెక్టివ్ మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి. టైం అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. ఓకేనా?